శ్రీమాన్, ఈ సమయంలో ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. కాటమల శ్రీమంత్ అను నీవు చెక్క సౌమ్య అను ఈ స్త్రీని నీ పెండ్లి భార్యగా స్వీకరించి ఈమెను మాత్రమే హత్తుకొని పరిశుద్ధ వివాహ జీవితంలో దేవుని నియమము ప్రకారము కలిసి జీవించుటకు ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నాను. దేని కొరకు ఇష్టపడుతున్నావు? జీవిత కాలం అంతా కలిసి జీవించడానికి ఇష్టపడుచున్నాను. ఓకే, రైట్. చెక్క సౌమ్య అను నీవు కాటమల శ్రీమంత్ అను ఈ పురుషుని నీ పెండ్లి భర్తగా స్వీకరించి ఇతరుని మాత్రమే హత్తుకొని దేవుని నియమము చొప్పున పరిశుద్ధ వివాహ జీవితంలో ప్రవేశించుటకు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుచున్నాను. దేని కొరకు ఇష్టపడుతున్నావు? జీవితకాలం పరిశుద్ధ జీవితాన్ని ప్రవేశించడానికి ఇష్టపడుచున్నాను. వెరీ గుడ్. వీరిరువురు కూడా వారి యొక్క సమ్మతిని ప్రమాణాలు చేయటం ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈ సమయంలో బోత్ పేరెంట్స్ని, శ్రీమంత్ యొక్క పేరెంట్స్ అలాగనే సౌమ్య యొక్క పేరెంట్స్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వారి సమ్మతిని కూడా తెలియచేసి ఆ సమ్మతిని చేతులు పట్టించడం ద్వారా వారు తెలియచేస్తారు, వ్యక్తపరుస్తారు. దయచేసి ఈ స్త్రీని ఈ పురుషునికి వివాహమునకు ఇచ్చినది ఎవరు? నేనును ఈమె తల్లి కలిసి ఇచ్చుచున్నాను. వెరీ గుడ్. ఈ సమయంలో సెబాస్టియన్ రాజు గారు అలాగనే రాణి గారు వారు తమ కుమార్తెను శ్రీమంత్కి వివాహమునకు ఇవ్వటానికి వారు సమ్మతించారు. పుచ్చుకోవటానికి రావు గారు, రమ్మ గారు కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం సార్. వారి యొక్క సమ్మతిని చేతులు పట్టించడం ద్వారా తెలియజేస్తారు. ఈ సమయంలో సెబాస్టియన్ రాజు గారు అలాగనే రాణి గారు సౌమ్య యొక్క కుడి చేతిని తీసుకొని శ్రీమంత్ యొక్క కుడి చేతిలో పెడతారు. మీరు చేయి పెట్టండి. మీరు స్వీకరిస్తున్నట్లుగా శ్రీమంత్ చేయి కూడా పట్టుకోండి. చప్పట్లు కొడదాం అందరూ కూడా. ఈ సమయంలో ఆకివీడు నుంచి వచ్చినటువంటి దైవజనులు ఆనంద్ వర్మ గారు వచ్చి చేతులు పట్టించిన ఈ చేతులు వారి జీవితకాల పర్యంతము వారి వైవాహిక జీవితంలో పటిష్టంగా స్థిరంగా ఉండాలని, అలాగే రెండు కుటుంబాల మధ్య బంధం కూడా పరస్పరం కూడా పటిష్టంగా స్థిరంగా ఉండాలని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను.
పరిశుద్ధుడైన దేవా, మహిమగల తండ్రి, అనాది సంకల్పము చొప్పున ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని సాటి అయిన సహాయముగా అవ్వను జతపరిచిన తండ్రి స్తుతిస్తున్నా. ఇది నా మా ప్రియ బిడలు ప్రభా, నా శ్రీమంతుకి సాటి అయిన సహాయముగా ఇది నా నీ కుమార్తె సౌమ్యను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఇరు తల్లిదండ్రులు నేను నీ సేవకుని సమక్షములో చేతులు కలుపుట ద్వారా వారి సమ్మతిని తెలియపరిచి ఉండగా, తండ్రి, ఈ సమయమందు చేయబోతున్న ప్రమాణాలు నిలుపుకొని జీవితాంతము ఒకరి ఎడలు ఒకరు నమ్మకము కలిగిన వారే నీకు లోబడి నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీకు సాక్షిగా బిడలు జీవించుటకు కృప చూపుమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. పాస్టర్ గారు రెడీ. పైన పట్టు. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్. ఓకే, ఓకే రైట్. ఓకే శ్రీమంత్, ప్రమాణం చేయబోయే ముందుగా వెయిల్ తీసి ముసుగు తీస్తావా? Come on. ఒకసారి జాగ్రత్తగా చూడు. ఎంగేజ్మెంట్లో నువ్వు ఎంగేజ్ చేసుకునేటువంటి సౌమ్యానేనా? అంటే ఇప్పుడు వరకు ముసుగులో ఉన్నది కదా, ఇప్పుడు ముసుగు తీసావు కదా, ఓకేనా? ప్రమాణం చేస్తావు మరి? ఎస్. ఓకే, రైట్ రైట్. సౌమ్య వైపే చూడాలి, దిక్కులు చూడొద్దు. తన కళ్ళల్లో కళ్ళు పెట్టి తనతోనే ప్రమాణం చేస్తున్నా కాబట్టి దిక్కులు చూడకుండా తనతో నేను చెప్పేది తనతో చెప్పు. శ్రీమంత్ అను నేను, శ్రీమంత్ అని నేను, సౌమ్య అను నిన్ను, సౌమ్య అని నిన్ను, ఈ దినము మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున నీవు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసమునై ఉన్నావు గనుక నిన్ను నా సొంత శరీరముగా దేవుడు నాకై అనుగ్రహించిన సాటి అయిన సహాయముగా అంగీకరించి మరణము మనలను ఎడబాపు వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను సుఖదుఃఖములయందును వ్యాధి అందును ఆరోగ్యమందును అన్ని విషయములలో నిన్ను ప్రేమించి గౌరవించి పోషించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ప్రమాణము చేశాను. ఎక్కడ? దేవుని ఎదుట, సంఘము ఎదుట. ఓకే, రైట్.
ఈ సమయంలో సౌమ్య నువ్వు కూడా సేమ్ శ్రీమంత్ వైపు చూస్తూ ఈ యొక్క ప్రమాణం చేయాలని మనం చేస్తా ఉన్నాం. సౌమ్య అను నేను, సౌమ్య అను నేను, శ్రీమంత్ అను నిన్ను, శ్రీమంత్ అను మిమ్మల్ని ఈ దినము మొదలుకొని ఈ దినము మొదలుకొని మన జీవితాంతము వరకు మన జీవితాంతము వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ వివాహ వివాహ నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున సంఘము సంఘము క్రీస్తునకు క్రీస్తునకు లోబడినట్టుగా లోబడినట్టుగా మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమికైనను కలిమికైనను లేమికైనను లేమికైనను సుఖదుఖముల యందును సుఖదుఖముల యందును వ్యాధి యందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును అన్ని విషయములలో అన్ని విషయములలో నేను నేను నీకు లోబడి మీకు లోబడి నిన్ను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి నీకు మాత్రమే మీకు మాత్రమే సాటి అయిన సాటి అయిన సహాయముగా సహాయముగా ఉండుటకై ఉండుటకై నా భర్తనుగా నా భర్తనుగా నిన్ను మిమ్మల్ని చేసుకొనుచున్నానని చేసుకొనుచున్నానని దేవుని ఎదుటను దేవుని ఎదుటను సంఘము ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావమ్మా? దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయ. ఓకే, రైట్, సంతోషం. అట్లా రించు. శ్రీమంత్, నీ ప్రేమకు సూచనగా సౌమ్యకి ఏమి ఇవ్వనై ఉన్నావు? మంగళసూత్రం. ఓకే. ఈ సమయంలో శ్రీమంత్ తన యొక్క ప్రేమకు సూచనగా మంగళసూత్రాన్ని అలాగనే రింగ్స్ కూడా తీసుకుని రావటం జరిగింది. వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మా పరలోకపు తండ్రి, ప్రేమకును నిబంధనకు గుర్తుగా ఉన్న ఈ మంగళసూత్రమును ఈ ఉంగరములను దీవించుము. ఈ మంగళసూత్రమును ఈయన మరియు పుచ్చుకను ఈమె ఈ దినము చేసిన పరిశుద్ధ వివాహములు నిబంధనలు ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకున్నట్లు ప్రార్థిస్తూ ఉన్నాం. వీరు ఎప్పుడూ నీ ఎదుట నమ్మకముగా జీవించుచు ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా ఉంటూ వీరి జీవితాంతము వరకు ప్రేమలో కొనసాగునట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆర్కెస్ట్రా వాళ్ళు పాట పాడటానికి సిద్ధంగా ఉంటారు.
నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకముకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఈ మంగళసూత్రమును నీకు ధరింప చేయుట ద్వారా నిన్ను నా భార్యగా చేసుకొనుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళసూత్రము ధరించుట ద్వారా వివాహము చేసుకొనుచున్నాను. ఓకే. సౌమ్య, నీ ప్రేమకు సూచనగా శ్రీమంతికి ఏమి ఇవ్వనై ఉన్నావు? రింగ్ ఇవ్వు. ఓకే. ఈ మాటలు చెప్పబా. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుట ద్వారా నిన్ను నా భర్తగా చేసుకొనుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ ఉంగరముతో వివాహము చేసుకొనుచున్నాను. సౌమ్య శ్రీమంతుని ప్రేమించి ఉంగరంతో పాటుగా ఒక గోల్డ్ కడియం కూడా తీసుకుని వచ్చారు. అది కూడా ధరింపచేస్తుంది. వెరీ గుడ్. ఈ వివాహ చిహ్నాలు బంగారముతో చేయబడినవి. ప్రశస్తమును అక్షయమైన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమను సూచించుచున్నవి. ఉంగరము గుండ్రమైన ఆకారం గలది. ఇది వారి యొక్క అనంత ప్రేమను తెలియచేయుచున్నది. ఈ సమయంలో వీరిరువురు కూడా టేబుల్ దగ్గరికి వెళ్ళి చెరొక క్యాండిల్ తీసుకొని మధ్యలో ఉన్నటువంటి ఆ క్యాండిల్ని వెలిగిస్తారు.
రాజైన సొలొమోను నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనములో చెప్పాడు. ఈ సమయమందు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మధ్యలో ఉన్న క్యాండిల్కి ఇరు ప్రక్కల ఉన్నటువంటి చెరొక క్రొవ్వొత్తిని తీసుకొని మధ్య ఉన్న క్రొవ్వొత్తిని వెలిగిస్తారు. ఇది వారి ఇరువురి జీవితములు ఒకటిగా ఐక్యపరచబడినవని సూచించుచున్నవి. వివాహమును గూర్చి యేసు ప్రభు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండునను వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు కనుక వారిద్దరుగా ఉండక ఒకటై ఉన్నారు. దయచేసి వారు కూర్చోండి. ఈ సమయంలో మనము వివాహంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం వచ్చాము.